ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మరణాథ. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ సమయంలో మనము దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు వింటూ ఉన్నాం కదా అని అనొచ్చు. అయినప్పటికీ కూడా మరలా వినడానికి, టు లిసన్ సమ్ మోర్ వర్డ్స్ ఆఫ్ గాడ్, లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్, సమ్ మోర్ మెసేజెస్ ఆఫ్ గాడ్. దైవ సందేశాలను సత్యాలను వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్. మనము ఉత్సహించి సంతోషిస్తాము. మనము ఉత్సహించాలి, సంతోషించాలి. దుఃఖంగా ఉండాల్సిన రోజు కాదు. ఏ రోజు కూడా దుఃఖంగా ఉండాల్సిన రోజు కాదు. దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, కానీ ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. కొన్ని రోజుల క్రితం మా తండ్రి గారిని నేను కోల్పోయాను. ఆయన ఈ కార్యక్రమం యొక్క రెగ్యులర్ వ్యూ ఆయన. కానీ ఐ మిస్ హిమ్. మీరెవరు ఈ కార్యక్రమాన్ని మిస్ చేసుకోవద్దు. ఒక ఆత్మీయ సహోదరునిగా, కొంతమందికి కాబోయే ఆత్మీయ తండ్రిగా, అయినటువంటి ఆత్మీయ తండ్రిగా, మీ కుటుంబ సభ్యునిగా గాడ్స్ మెసేజ్ వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయపు వ్యాఖ్యానం వినండి. దీంట్లోంచి దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూడండి. దేవుని స్తోత్రం. దిస్ మెసేజ్ ఇస్ ఫర్ యూ. ఇది మీకోసం దేవుడు అందిస్తున్న సందేశం. దేవుడు నా కోసం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడే దేవుడు కొన్ని తలంపులు నాకు ఇస్తున్నాడు. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది మీకు మాత్రమే కాదు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. ఈ సందేశంలోని సత్యాలు, దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. అది ఎంత లోతుకైనా వెళ్ళగలదు. దానికి నిషిద్ధ ప్రదేశం అంటూ ఏమీ లేదు. ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరొచ్చు. అంటే చాలా డీప్గా వెళ్ళిపోయిందని అర్థం. ఆ మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము లోపలికి వెళ్తుంది. శరీరం లోపలికని కాదు, ఎముక లోపలికని కాదు. స్తోత్రం. రక్తం చేయం. ఫర్ వీ హ్యావ్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మనకు దేవుని వాక్యం ఉంది, దేవుని సజీవమైన వాక్యం ఉంది, విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. దేవుని వాక్యము కొంత స్వల్ప శక్తి కలిగింది. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. స్తోత్రం. హల్లెలూయా. ద Aramaic can be translated all effective. There is a hint here of the spinning sword of fire held by angel guarding the way of the tree of life to come its fire sword. అగ్ని జ్వాలను ఉంచినట్టుగా ఏదైనా తోటలో మరలా ఆదాము అవ్వలు తిరిగి ప్రవేశించకుండా ఉన్నట్లుగా అలా పెట్టినట్టుగా అటువంటి థాట్ మనం అర్థం చేసుకోవాలి. లైక్ ఎ 2-mouthed sword, it will even penetrate to the very core of your being, where soul and spirit, bone and marrow meet. బోన్ అండ్ బ్యారో మీట్ అనేటువంటి మాటను ఇక్కడ యాడ్ చేసి చెప్పారు. ఇట్ ఇంటర్ప్రెట్స్ అండ్ రివీల్స్ ద ట్రూ థాట్స్ అండ్ సీక్రెట్ మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. నేను మరలా చదువుతున్నాను. ఇట్ విల్ ఈవెన్ పెనట్రేట్ అనగా గాడ్స్ వర్డ్ విల్ ఈవెన్ పెనట్రేట్ టు ద వెరీ కోర్ ఆర్ డీప్ ఇన్సైడ్ ఆఫ్ అస్, ఆఫ్ అవర్ బీయింగ్, వేర్ సోల్ అండ్ స్పిరిట్. సోల్ అండ్ స్పిరిట్, ప్రాణము ఆత్మ కలిసి ఉన్న చోట, పెనవేసుకొని ఉన్న చోట, బోన్ అండ్ మ్యారో మీట్. ఎక్కడ కలుసుకుంటాయి? బోన్ అండ్ మ్యారో అనగా ఎముక మరియు మూలుగా. ఎముకలో ఉంది మూలుగా.
మూలుగా మరుగై ఉంది. మూలుగా ఎక్కడుందంటే ఎముకలో ఉంది. ఆ ఎముకలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు దాన్ని చూడలేము. దాన్ని కట్ చేసినప్పుడే, దాన్ని విభజించినప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి ఆ మ్యారోని మనం చూడగలం. లోపల ఉన్నదాన్ని ఎవరు చూడలేరు, కానీ లోపల ఉన్న దాని దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళగలదు. మన ఇన్సైడ్ వరల్డ్లోకి దేవుని వాక్యం వెళ్ళగలదని చెప్పడం కోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పటివరకు మన ఛానల్ శాంతి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులే చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. 8,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనకు 10,000, 20,000, 30,000 మంది ఇలా సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఈ కార్యక్రమాలు అనేకులు చూడాలి. ప్రయోజనం లేనటువంటి అనేకమైన ఛానల్స్ చూస్తున్నటువంటి రోజుల్లో దేవుని వాక్యము బోధించబడుతున్న ఈ ఛానల్ని ఎందుకు ప్రజలు చూడకూడదు? ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, అన్ని జనులైన వారు, నాన్ క్రిస్టియన్స్ అయిన వాళ్ళు కూడా ఈ ఛానల్ చూడొచ్చు. ఇందులో కొన్ని మంచి మెసేజ్, మంచి థాట్స్, మోటివేషనల్ ప్రీచింగ్స్ ఉన్నాయి. క్రిస్టియన్ వ్యూలో ఉన్నటువంటి మోటివేషనల్ ప్రీచింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీ స్నేహితులకి దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుని స్తోత్రం. వ్యూవర్స్ని పెంచుకోవడం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం అనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ ద్వారా లైవ్గా ఇవ్వబడుతున్నాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ప్రతి ఆదివారపు సందేశం మీకు అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయొచ్చు, మీరు ఆ మెసేజ్ వినొచ్చు. ఒక 1 అవర్ దాకా ఉన్నటువంటి మెసేజ్ మీరు వినొచ్చు. ప్రతి ఆదివారము ప్రభు నాకు బయలుపరిచిన సత్యాలు నేను ఆ సందేశంలో తెలియజేస్తుంటాను. కాబట్టి మంచి అవకాశం వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి. కొంతమంది నన్ను అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్ స్కూల్కి వెళ్ళాలని ఆశ ఉందండి, కానీ ఫీజులు కట్టలేము, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళాలంటే కష్టము, కనుక మాకేమైనా అకేషనల్గా అప్పుడప్పుడు బైబిల్ ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఏదైనా మాకు బైబిల్ నేర్పించేటువంటి విధానం ఏదైనా చేయగలరా అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు ఇంట్లో ఉండగా మీరు ఒక 2-3 గంటలు కేటాయించినప్పుడు, దీని ఏదో పెద్ద ఫీజు స్ట్రక్చర్స్తో మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఏదో బైబిల్ స్కూల్స్ టైపులో ఏదో బుక్స్ ఇచ్చేసి ఒక అకాడమిక్ విధానంలో కాకుండా మీకు సింపుల్గా దేవుని వాక్యం నేర్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో, ఇంతకుముందు నేను జీటీసీ అనేటువంటి గ్రేస్ ట్రైనింగ్ సెంటర్ అనేదాన్ని ఏర్పాటు చేశాను. 2 సంవత్సరాల్లో కొత్త నిబంధన నేర్పించేటువంటి ప్రణాళిక అది. ఇంచుమించు ఒక బ్యాచ్ అలా జరిగింది, తర్వాత దాన్ని జరపలేకపోయాం. గ్రేస్ ట్రైనింగ్ సెంటర్ GRACE అనే దాంట్లో కొత్త నిబంధన మొత్తం వచ్చే విధంగా, G అంటున్నప్పుడు గాస్పల్స్, అండ్ R అంటున్నప్పుడు రెవల్యూషన్, A అంటున్నప్పుడు యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు, అండ్ CE అనగా క్రిస్టియన్ ఎపిజల్స్. గాస్పల్స్ 4, రెవల్యూషన్ 1 అనగా ప్రకటన గ్రంథము, అప్పుడు 4, 1, 5. తర్వాత యాక్ట్స్, అపోస్తుల కార్యములు 6. తర్వాత ఉన్నటువంటి 21 పుస్తకాలు అనగా 21, 6, 27, 39, 27, 66 కనుక గ్రేస్ క్రిస్టియన్ ఎపిజల్స్, లేకపోతే క్రైస్ట్ ఎపిజల్స్, లేకపోతే జనరల్ ఎపిజల్స్, పాలైన్ ఎపిజల్స్, ఇవన్నీ కలుపుకొని ఈ పత్రిక కొత్త నిబంధనలోనే అన్నీ కవర్ అయ్యే విధంగా మేము అలా ప్లాన్ చేసాం. ప్రభు చిత్తమైతే ఎక్కడైనా అవసరత ఉన్నప్పుడు ఆ గ్రేస్ అంటే గ్రేస్ టీచింగ్స్, హైపర్ గ్రేస్ టీచింగ్స్ అనే కాదు, కొద్దిగా వాక్యానుసారంగా చక్కటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ వ్యాఖ్యానం చేస్తూ అటువంటి కార్యక్రమం ప్రభు చిత్తమైతే నెల్లూరులో మరలా స్టార్ట్ చేస్తాము అని అనుకుంటున్నాను నేను. చూద్దాం ప్రభు ఎలా ద్వారాలు తెరుస్తాడో. మరి వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నట్లే మీరు నేడే నన్ను సంప్రదించండి. నాకేదో తెలుసని కాదు, నాకు తెలుసు, కొద్దిగా తెలుసు, పూర్తిగా తెలీదు. తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రీకు, హీబ్రూ, అరామిక్, ఇంగ్లీషు, రకరకాల ట్రాన్స్లేషన్స్, ఇలాగా నేను దీన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకేదో 100% తెలుసు అని అనుకోవడం, ఏదో 0.0% తెలుసు అనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ ఎ స్కాలర్. క్రీస్తు పాఠశాలలో మనందరం నిత్య విద్యార్థులమే. ఎంత పెద్ద స్కాలర్ అయినా కూడా నిత్య విద్యార్థి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి మనము దేవుని మాటలు విందాం.
దేవుని మాటలు వినడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మార్చి నెల అంటుండగానే కొద్దిగా మార్చి ఏప్రిల్ అనగానే ఎగ్జామ్ సీజన్ కనుక మీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. మీ కుమారుడు లేకపోతే మీ కుమార్తె ఏం చదువుతున్నారు, ఏంటి వాళ్ళ పేరు, ఏంటి వివరాలు, క్లుప్త వివరాలు పంపించినట్టయితే వారి కోసం ప్రార్థన చేస్తాం. ఎగ్జామినేషన్స్ రాసేటువంటి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తామని కాదు, వాళ్ళకి ప్రార్థన చేసి పెన్నులు ఇస్తాం, వాళ్ళ హాల్ టికెట్ల కోసం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి వాళ్ళకి ప్యాడ్లు ఇస్తాము. దాని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారని ఎటువంటి హామీలు మేము ఇవ్వలేము. వాళ్ళ యొక్క ప్రయాస ప్రభు యొక్క కృప కలుసుకున్నప్పుడు వాళ్ళు చక్కటి ఉత్తీర్ణతను సాధిస్తారు. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో విశ్వాసుల యొక్క విజయాల గురించి మాట్లాడుకున్నాం. విశ్వాసులు విజయాలు సాధించాలి. విశ్వాసి అనే వ్యక్తి, పురుషుడు విజయాల కోసమే పిలువబడ్డాడు కానీ అపజయాల కోసం పిలువబడలేదు. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అని విశ్వాసములకు కర్త అయిన ప్రభువు చెప్పాడు. అనగా దాని అర్థం ఆయనను విశ్వసించిన వాళ్ళు లోకమును జయించగలరు. వాళ్ళకి జయ జీవితం ఉంది. వాళ్ళు జయించేటువంటి ఓవర్కమింగ్ ఎక్స్పీరియన్స్, మోర్ దాన్ కాంకరర్స్ అనేటువంటి ఎక్స్పీరియన్స్లోకి రాగలరు. జయమిచ్చే దేవుడు మన దేవుడు. యెహోవా నిస్సి, ధ్వజమైన దేవుడు. లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, లార్డ్ ఈజ్ అవర్ విక్టరీ. ప్రభు మన ధ్వజమై ఉన్నాడు, జయధ్వజమై ఉన్నాడు. కాబట్టి మన పిల్లలు వాళ్ళ విద్యాభ్యాసంలోనూ, వాళ్ళ వివాహ జీవితాల్లోనూ, వాళ్ళ భవిష్యత్ జీవితాల్లోనూ, వాళ్ళ విదేశీ ప్రయాణాల్లోనూ లేదా వాళ్ళ విదేశీ ప్రయత్నాల్లోనూ వాళ్ళు సఫలం కావాలి. ఇక్కడ వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళాలని కాదు, అనేకులు వెళ్ళాలి. కొంతమంది అక్కడి వాళ్ళు అవసరమైతే ఇక్కడికి రావాలి, అటు ఇటు మార్పులు జరగాలి. క్రిస్టియన్ కమ్యూనిటీలో కొన్ని సంవత్సరాలలోపై ఒక బలమైన కార్యాలు జరగాలి. ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మనం మారాలి. మైనారిటీగానే ఉంటూ ఉండగా మనం ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా మారాల్సినట్టు అవసరం ఉంది. ఒక బలమైన శక్తిగా, ఐక్యతతో, లేకపోతే అధికార పీఠాల్లో కూర్చోవడాన్ని బట్టి, ఖచ్చితంగా కూర్చోవాలని అనలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రోల్స్లో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని కేవలము ఓటు బ్యాంకుగా మాత్రం చూస్తున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి చూసారా, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీఆర్ నాట్ జస్ట్ ఓటర్స్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశం యొక్క పౌరులం మేము. కేవలం మమ్మల్ని ఓటర్స్గా మాత్రం చూడద్దు. వీ హ్యావ్ రైట్స్. దేవుడు మమ్మల్ని అనుమతించిన ఈ దేశంలో, ఈ దేశపు యొక్క రాజ్యాంగము చొప్పున, ఈ దేశపు యొక్క రాజ్యాంగము ఇచ్చిన హక్కు చొప్పున మేము సువార్తను ప్రకటిస్తాం. కన్వర్షన్ కాదు మేము చేసేది, మేము సువార్త ప్రకటిస్తున్నాం. కన్విక్షన్ దేవుడు చేస్తున్నాడు, కన్ఫెషన్ దేవుడు కలిగిస్తున్నాడు. కన్వర్షన్ అంటున్నారు, ఆ మాట చాలా అభ్యంతరకరమైన మాటగా నాకు అనిపిస్తుంది. నాట్ కన్వర్షన్. ఐ డోంట్ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్షన్. ఐ అగ్రీ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కన్ఫెషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం విశ్వాసుల యొక్క సహోదరులను విడిపించే విషయంలో పేతురుని ఏ విధంగా విడిపించిందో సంఘం, విడిపించుకుందో, విజ్ఞాపనలు చేసి విడిపించుకుందో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి విడిపించుకుందో అని కాదు. అలాగే సహోదరులను విడిపించడంలో కూడా ఈ సహోదరులు, కొత్తగా వచ్చిన సహోదరులు, లేకపోతే ఘనత వహించినటువంటి, ఘనత కలిగినటువంటి గ్రీసు, లేకపోతే జూయిష్ ఉమెన్, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేశారు. జాసన్కి విడుదల దొరికింది. జాసన్ అండ్ బ్రదర్స్కి సహోదరులను విడిపించాలి అంటే అది విశ్వాస విజయం, విశ్వాసం ద్వారా జరగాల్సిన కార్యం. బై ఫెయిత్ అవర్ బ్రదర్స్ షుడ్ బి డెలివర్డ్. రెండవది మనం ఆలోచించాం, సామాజిక కట్టుబాట్లను, సామాజిక సోషల్ బ్యారియర్స్ని అధిగమించారు వాళ్ళు. స్త్రీ పురుషుడు, మేము స్త్రీలం కదా, పౌలు అనే పురుషుడితో కలుసుకోవడం ఏంటి, మేము స్త్రీలం కదా, శీల అనే పురుషుడితో కలుసుకోవడం ఏంటి, మా ఫ్యామిలీ మెంబర్స్ నెగిటివ్గా అనుకుంటారే, దాని గురించి బ్యాడ్గా అనుకుంటారే అనే ఆలోచన లేకుండా ఒక స్థాయికి వచ్చినప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ అనే తేడాలు ఉండవు. లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు అలాగే మనం ఆలోచిస్తాం. హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు వీఆర్ స్పిరిట్ బీయింగ్స్, వీఆర్ లైక్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ లైక్ ఏంజల్స్ ఆఫ్ గాడ్.
నిత్యత్వంలో ఈ జెండర్ డిఫరెన్స్ ఉండదు, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు. స్త్రీయా పురుషుడా, పరలోకంలో ఎంతమంది మగవాళ్ళు ఉంటారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు అనే ప్రశ్న అయితే అదే పరమ పిచ్చి ప్రశ్న. ఇక్కడ స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా శరీరానికి అతీతంగా జీవిస్తూ శరీరుల మధ్య నివాసం చేయనటువంటి దేవదూతలు, సమయం ఎరుగకుండా గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి దేవదూతలలాగా మారి దేవదూతలతో కలిసి ఆరాధన చేయబోయేటువంటి ఓ సందర్భంలో సమయంలో మనం వెళ్ళబోతున్నాం. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మూడవది, సేవకుని యొక్క క్షేమాన్ని గురించి ఆలోచించి సేవకునికి క్షేమాన్ని కలుగు చేశారు. సెక్యూర్డ్ ప్లేస్లో ఆయన పెట్టారు. ఆయన కంఫర్ట్ జోన్లో పెట్టారని కాదు, ఆయనకు సేఫ్టీ కావాలి. పాల్ షుడ్ ప్రిజర్వ్ సమ్వేర్, పాల్ షుడ్ బి హిడెన్ సమ్వేర్. ఆయన దాచబడాలి ఎక్కడో చోట. బికాస్ వీ నీడ్ హిమ్, ద చర్చ్ నీడ్ హిమ్, ద చర్చ్ అట్ థెసలోనికా నీడ్స్ హిమ్, ద చర్చ్ అట్ బెరయా నీడ్స్ హిమ్, ద చర్చ్ అట్ ఏథెన్స్ నీడ్స్ హిమ్. ఆయన కావాలి, సేవకులు కావాలి, సంఘాలకు సేవకులు కావాలి, సమాజాలకు సేవకులు కావాలి. దైవ సేవకుల యొక్క అవసరత ఉంది. మూడవది, సేవకునికి క్షేమం కల్పించడం. తర్వాత నాలుగోది, సొంత సమాజాన్ని ధిక్కరించి, సొంత సమాజాన్ని కాదనుకొని నూతనమైన సమాజాన్ని ఆలింగనం చేయడం, అనగా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ ఉద్యమాన్ని వాళ్ళు హత్తుకోవడం అనే విషయాల గురించి మనం నేటి ఎపిసోడ్ ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ఆలోచించుకోబోతున్నాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 12. అందుచేత వారు అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. A large number of Jews became believers in Jesus. యేసులో లార్జ్ నెంబర్, అది ఎంత అని చెప్పలేదు, 3000 లేకపోతే 5000, ఎందుకో మరి ఈ నంబర్స్ అనేదాన్ని కొద్దిగా మిస్టరీగా పెట్టాడు, దాన్ని కొద్దిగా హిట్ చేసి పెట్టాడు డాక్టర్ లూకా గారు. అయ్యా థియోఫిలస్ గారు, వాళ్ళు ఎంతమంది అనేది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్, వై యు ఆర్ వరింగ్ అబౌట్ ఇట్ అన్నట్టుగా వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ జూస్ బికమ్ బిలీవర్స్, దే బికమ్ బిలీవర్స్. బిలీవర్స్ అనగా లీవ్ చేయడానికి, బీయింగ్ లీవర్స్ అనగా బిలీవర్స్, హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా, హ్యూమన్ బీయింగ్ అని కాకుండా నేను దాన్ని హ్యూమన్ బికమింగ్ అంటుంటాను. వీళ్ళు ఇక్కడ కూడా బీ లీవర్స్ అంటే బికమింగ్ లీవర్స్, బీ లీవర్స్, become believers in Jesus along with a few influential Greek women and men. దేవుని స్తోత్రం. గ్రీక్ ఉమెన్ అండ్ మెన్. గ్రీక్ వర్డ్ ఉమెన్ ఆఫ్ హై స్టాండింగ్, వెల్దీ, ఆనరబుల్, ఎలిగెంట్ అండ్ రెస్పెక్టెడ్ అనేట్లు మాటలు ఉపయోగించబడి దానిలోకి వెళ్ళలేదు. వాడుక భాషలో మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 12వ వచనం. చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు, విశ్వాసానికి లోబడ్డారు, విశ్వాసములకు విధేయులయ్యారు. దేవుని స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను, 17వ అధ్యాయం 12వ వచనం. మెనీ ఆఫ్ దెమ్ దేర్ఫోర్ బిలీవ్డ్ అలాంగ్ విత్ మోర్ దాన్ ఎ ఫ్యూ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ గ్రీక్ ఉమెన్ అండ్ మెన్. ఎప్పుడు బెరయలో జరిగిన విషయము, బెరయలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం. విశ్వాసుల యొక్క కార్యాలు, ద వర్క్స్ ఆఫ్ ది బిలీవర్స్. నిన్నటి ఎపిసోడ్లో విశ్వాసుల యొక్క విజయాల గురించి మాట్లాడుకున్నాం. ఇవి విశ్వాసుల యొక్క ద వర్క్స్ ఆర్ ద డీడ్స్ ఆఫ్ ది బిలీవర్స్. విశ్వాసుల యొక్క కార్యాల గురించి త్వరగా 4 కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 17వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. సహోదరులు పౌలును సముద్రముల వరకు వెళ్ళమని పంపిరి. అయితే సేరయు తిమోతియు అక్కడనే నిలిచిపోయారు. అయ్యా, మీరు 3 వచ్చారు, లేకపోతే మీరు 4 వచ్చారు, మీరు 4 వెళ్ళిపోండి. ఎందుకు? కొంతకాలం కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, కొద్దిగా బ్రేక్ ఇవ్వండి, తర్వాత వీ విల్ థింక్ అబౌట్ ఇట్, వీ విల్ ఇన్వైట్ యూ, ఇంకోసారి విందుము అని కొంతమంది అన్నట్టుగా, ఎథెన్స్ వారు అన్నట్టుగా అనలేదు. 3 ఉండడం అంత సేఫ్టీ కాదు, 4 ఉండడం సేఫ్టీ కాదు. లెట్ అవర్ బ్రదర్, అవర్ అపోస్టల్, సీనియర్ పాస్టర్
పాస్టర్ పాల్ షుడ్ గో. ఆయన వెళ్ళమండి, ఆయన మెసేజ్ మరీ స్ట్రాంగ్గా ఉంది. ఆ స్ట్రాంగ్ మెసేజ్ ద్వారా ఇక్కడ బెరయ పట్టణం మొత్తం షేక్ అవుతుంది, తలకిందులు అవుతుంది, అప్ సైడ్ డౌన్ అవుతుంది. లెట్ హిమ్ గో. జూనియర్ పాస్టర్ ఎలాగో ఉన్నారు కాబట్టి, అనగా తిమోతి పాస్టర్ గారు ఉన్నారు, అంతేకాకుండా సైలస్ గారు ఉన్నారు. ఆయన తక్కువడని కాదు, అలాగని పౌలు గారి కన్నా గొప్పవాడని కాదు. డాక్టర్ గారు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అట్లీస్ట్ ఈ టీమ్ మరింత వర్క్ చేయకున్నట్లుగా వర్క్ చేద్దాం, కొద్దిగా సైలెంట్గా, తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా చేద్దాం అన్నట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకొని, సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని పాల్ గారిని రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు ఇద్దరిని నిలుపుకున్నారు. ఇద్దరిని నిలుపుకోవడానికి కారణం ఏంటి? సడన్గా వచ్చినట్టు వాళ్ళు సడన్గా వెళ్ళిపోతే బాగుండదు, అక్కడ సేవ కొనసాగేటువంటి అవకాశం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఆత్మీయ శిష్యత్వములో కొనసాగడం కోసం దే వాంట్ టు కంటిన్యూ, దే వాంట్ టు బీ స్టెడ్ ఫాస్ట్లీ ఇన్ ద డిసైపుల్షిప్. శిష్యత్వములో వాళ్ళు కొనసాగాలనుకున్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే పాల్ని పంపించారు, పౌలు పాస్టర్ గారిని పంపించారు, కానీ మిగతా వాళ్ళని ఉంచుకున్నారు. ఈ సైడ్ బై సైడ్ ఇక్కడ నుంచి ఏథెన్స్కి వెళ్ళగలిగాడు. ఏథెన్స్లో మోర్ వర్క్ చేయొచ్చు. ఆయన యొక్క ఫిలాసఫికల్ వే, ఆయన యొక్క ప్రజెంటేషన్, స్కాలర్లీ ప్రజెంటేషన్, తిమోతి లేకపోతే వీళ్ళ ప్రజెంటేషన్ కన్నా హై ప్రజెంటేషన్గా ఉంది. కాబట్టి ఇట్స్ బెటర్, ఏథెన్స్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ పాల్ అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. సరే, మనం దాని గురించి వెళ్ళలేదు. ఒకటి, ఆత్మీయ శిష్యత్వాన్ని చేశారు వాళ్ళు, విశ్వాసుల యొక్క కార్యాలు. విశ్వాసి కూడా శిష్యత్వంలో ఎదగాలి, శిష్యత్వాన్ని ఆపకూడదు, నేర్చుకోవడం అనేది కొనసాగాలి. పరిశుద్ధాత్ముడు మన బోధకుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 కలిసి ఉన్నాయి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడుపులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. 26, 27 ఇక్కడ 27 విడిగా ఉంది. హీ హ్యాస్ డన్ దిస్ సో దట్ ఎవ్రీ పర్సన్ వుడ్ లాంగ్ ఫర్ గాడ్. ఎవ్రీ వన్ షుడ్ లాంగ్ ఫర్ గాడ్, ఫీల్ దేర్ వే టు హిమ్, ఫీల్ దేర్ వే టు హిమ్. అనగా ద అరామిక్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ హిమ్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన సృష్టిలో ఆయనను పరిశీలించి తెలుసుకోవడం, ఆయన సృష్టి ద్వారా పరిశీలించి తెలుసుకోవడం. మరలా చదువుతున్నాను. హీ హ్యాస్ డన్ దిస్ సో దట్ ఎవ్రీ పర్సన్ వుడ్ లాంగ్ ఫర్ గాడ్, ఫీల్ దేర్ వే టు హిమ్ అండ్ ఫైండ్ హిమ్. అండ్ ఫర్ హీస్ గాడ్ హూ ఈజ్ ఈజీ టు డిస్కవర్. ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అనడానికి, ఫర్ ఆర్ గాడ్ హూ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనలో ఎవరికి దూరంగా ఉండని వాడు అనడానికి, గాడ్ హూ ఈజ్ ఈజీ టు డిస్కవర్, సులభంగా కనుగొనబడగలిగినటువంటి దేవుడు, తడవులాడబడిన దేవులాట జరిగించబడగలిగినటువంటి వ్యక్తి దేవుడు. రాయబడింది వారు తడవులాడి ఆయనను కనుగొందురేమోనని. అనగా విశ్వాసులు చేసిన కార్యాలు, విశ్వాసులు నంబర్ 1 వాళ్ళు శిష్యత్వంలో కొనసాగారు, శిష్యత్వాన్ని స్టాప్ చేయలేదు. శ్రమల వలన శిష్యత్వం ఆపలేదు, శ్రమే, శిష్యత్వమే. రెండోది, వాళ్ళు ఆత్మీయంగా తడవులాడినటువంటి అనుభవం. తడవులాడడం అంటే గుడ్డివాడు తడవులాడడం, కానీ ఏదో ఒక రీతిగా ఫైనల్గా హీ కుడ్ ఫైండ్ ఎ వే. 2 కళ్ళు కోల్పోయినట్టు సంసన్ ఏదో ఒక రీతిగా ఆ దేవాలయం యొక్క స్తంభాలను, మూల స్తంభాలను కనుగొనగలిగాడు, తన దగ్గర ఉన్న పనివాడితో ఆధారంగా చేసుకొని. మూడోది, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. దేవుని స్తోత్రం. ఇన్ ద పాస్ట్ గాడ్ టాలరేటెడ్ అవర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ విషయాలని తెలియకుండా మనం అజ్ఞానంతో ఉండడాన్ని అనే దాన్ని దేవుడు భరించాడు. బట్ నౌ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్ హ్యాస్ పాస్డ్ అవే. ఆ మోసగించబడినటువంటి సమయము గతించిపోయింది. బట్ నౌ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్ హ్యాస్ పాస్డ్ అవే. అది అరామిక్లోంచి చేసిన తర్జుమా. అనగా
పాత రోజుల్లో మన అజ్ఞానాల్ని, లేకపోతే మన తెలివి తక్కువతనాన్ని, మన అమాయకత్వాన్ని దేవుడు భరించాడు. ఈ విషయాలన్నీ తెలియకుండా మనం అజ్ఞానులుగా మనం ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఇటువంటి డిసెప్షన్, ఆ వంచన కాలము గడిచిపోయింది. వంచన కాలము మనల్ని దాటిపోయేటట్టు దేవుడు చేశాడు. మనం వివేచన కాలంలో ఉన్నాం. సరే, దేవునికి స్తోత్రం. మూడో విషయము, వారు ఆజ్ఞను అనుసరించారు, ఆజ్ఞకు లోబడారు. ఏం ఆజ్ఞ? 30వ వచనంలో రాయబడింది, అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఎవ్రీ వన్ షుడ్ రిపెంట్. మారు మనసు, మారు ఆత్మ, మరో ఆత్మ. మనసు మారడం అని కాదు, మనసుకు అతీతంగా కార్యము జరిగించుకోవడం, ఆత్మలో కార్యం జరగడం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినముని నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున, మృతులలో నుండి అనగా చనిపోయిన వారిలో నుండి, మృతులుగా ఎంచబడిన వారిలో నుండి ఆయనను మాత్రమే, ఆయనను లేపినందున, లాజరులాగా లేపబడినందున అని కాదు, లేకపోతే విధవరాలి కుమారుడు లేపబడినట్టుగా సమాజ మందిరపు అధికారి కుమార్తె లేపబడినట్లని కాదు. మృతులలో నుండి ఆయన ప్రథమ ఫలముగా, ద ఫస్ట్ ఫ్రూట్గా లేపబడ్డాన్ని బట్టి, మృతుల్లో నుండి ఆయనను లేపినందున, దేవుడు మృతుల్లోంచి తన కుమారుడైనటువంటి యేసును లేపినందున, తన కుమారుడుగా ఎంచబడిన యేసును, నరావతారిగా వచ్చినటువంటి మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యేసును లేపినందున, దీని నమ్ముటకు, అంటే నమ్ముటకు అనగా ఈ ఇన్సిడెంట్స్ని, లేకపోతే ఈ దైవికమైన విషయాలని నమ్మునట్లుగా నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేశాడు. అందరికీ ఆధారం కలుగు చేశాడు. కొందరికి కాదు. దేవుని స్తోత్రం. ఆధారాన్ని బట్టి వాళ్ళు నమ్మారు. ఆధారము దేవుని ద్వారా ఇవ్వబడిన ఆధారం, సువార్త ద్వారా ఇవ్వబడిన ఆధారం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. విశ్వాసుల యొక్క కార్యాలు, ఆత్మీయ శిష్యత్వం చేశారని. రెండోదిగా, ఆత్మీయంగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే తడవులాడి కనుగొన్నటువంటి అనుభవం. మూడోది, ఆజ్ఞను అనుసరించారు. 4వది, ఆధారాన్ని బట్టి విశ్వసించారు, అవిశ్వాసాన్ని తొలగించుకున్నారు. ఇట్టి అనుభవంతో విశ్వాసులమైన మనం ఆత్మీయమైన విశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.